మహిళల పురోగతే నిజమైన సమాజ పురోగతి. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. మహిళలు రాణించాలంటే అవకాశాలు అందించాలి. ప్రతి మహిళకు సమాన అవకాశాలివ్వాలి. అందుకే మన ప్రజా ప్రభుత్వం మహిళలకు అవకాశాలు కల్పిస్తూ ఉపాధి మార్గాలు చూపుతోంది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో గౌరవ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రులు దనసరి అనసూయ సీతక్క గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆడబిడ్డలు మరియు చిన్నారుల కోసం అనేక సంక్షేమ పథకాలకు నాంది పలికింది మన ప్రజా ప్రభుత్వం. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, హక్కుల రక్షణ, సామాజిక ఆర్థిక పురోగతి, స్వయం ఉపాధి కోసం నిరంతరం కృషి చేస్తోంది. అమ్మ మాట, అంగన్వాడీ బాట. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు సకల సౌకర్యాలతో, ఆధునిక హంగులతో ప్రైవేటు స్కూళ్లకి దీటుగా ప్రీ ప్రైమరీ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. నూతన విద్యా విధానంలో భాగంగా చిన్నారులకు యూనిఫామ్స్ తో పాటు ఆట వస్తువులు, ఫర్నిచర్ ఏర్పాటు చేయడం జరిగింది. చదువు, ఆరోగ్యంతో పాటు పిల్లల మానసికోల్లాసానికి ఆటపాటలతో సరికొత్త సృజనాత్మక కేంద్రాలుగా మారాయి. మా పాప ప్రీ ప్రైమరీ అంగన్వాడీ స్కూల్లో చదువుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ చాలా మంచిగా తింటుంది. మా పాప ఇక్కడ యాక్టివ్గా మంచిగా ఆడుకుంటుంది. మా పాపను స్కూల్ డ్రెస్ని చూసి చాలా మంది అడిగారు, ఎక్కడ వెళ్తుంది మీ పాప అని. అంగన్వాడీ స్కూల్లో చదువుతుంది అని చెప్పాను. గర్వంగా అనిపించింది. ప్రభుత్వం చేసే మంచి పనులకు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మహిళల ఆరోగ్యమే ఈ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. గర్భిణీ స్త్రీలు, బాలింతలు సౌకర్యంగా భోజనం చేయడానికి వీలుగా బెంచీలను ఏర్పాటు చేస్తోంది మన ప్రజా ప్రభుత్వం. ఇంతకు ముందు నేలపై కూర్చొని తినడానికి ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు టేబుల్ రావడంతో మాకు గౌరవంగా కూడా ఉంది, సౌకర్యం కలిగింది. మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలు నివారించడానికి సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారాన్ని అందిస్తోంది. గ్రామీణ మహిళల ఆరోగ్యం కోసం పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య పోషణ దినోత్సవాల ద్వారా కుటుంబాలకు అవగాహనను కలిగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర చాలా ముఖ్యం. మన రాష్ట్ర శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పాలనా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 3 సంవత్సరాలలోపు గల పిల్లల తల్లులు పనికి లేదా ఉద్యోగానికి వెళ్లేటప్పుడు వారి పిల్లలను నిశ్చితంగా పాలనా కేంద్రాల్లో వదిలి వెళ్లవచ్చు. పాలనా కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతంలోని మహిళలు ఉద్యోగాలకు మరియు పనులకు నిశ్చింతగా వెళ్లే అవకాశం కలుగుతుంది. తద్వారా రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర మరింత పెరుగుతుంది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో మిషన్ శక్తి మార్గదర్శకాల ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ సాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్ 181 ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పనిచేయడానికి ప్రత్యేకంగా మహిళా వికలాంగులకు మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకించి మహిళల కోసం మహిళలే డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీని ఉద్దేశ్యం మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి అవకాశాలు పొందేలా ఉచితంగా వాహనాల డ్రైవింగులో శిక్షణను ఇస్తున్నారు. నేను ఇక్కడ ఆటో నేర్చుకోవడానికి వచ్చాను, నేర్చుకున్నాను. ఒరిజినల్ లైసెన్స్ కూడా వచ్చింది నాకు. ఈ సంస్థ ద్వారా నా కుటుంబాన్ని పోషించుకునే ధైర్యం, సహకారం నాకు లభించింది. దీనివల్ల చాలా మంది మహిళలకు ఉపాధి కలిగింది. ముందుగా ఇక్కడ నేర్పించే వాళ్ళు కూడా ఆడవాళ్లే. ఏ ఇబ్బంది లేకుండా నేర్చుకున్నాము. ఈ ప్రభుత్వం ద్వారా నాకు ఒక ఉపాధి అనేది దొరికింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ మహిళలు, యువతులు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో ఎంతో మంది మహిళలు జీవనోపాధి పొందుతున్నారు. సాగ్ కిషోర బాలికలకు ప్రత్యేక పథకం. కిషోర బాలికల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం సాగ్ ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా మండల మరియు జిల్లా స్థాయిలో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సుల్లో శిక్షణనిచ్చి
వారి ఉపాధికి దోహదం చేస్తోంది మన ప్రజా ప్రభుత్వం. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా దేశానికి తెలంగాణ దిక్సూచిగా నడిపిస్తోంది మన ప్రజా ప్రభుత్వం. తెలంగాణ ఆడబిడ్డలకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.